ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై పంజాబ్ లో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది అక్కడ సర్కార్. అమృత్సర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన 2 గంటల్లోనే జలంధర్లో మళ్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. డీఐజీ సందీప్ గోయల్ ఫ్యామిలీ టార్గెట్గా జలంధర్లోని బీఎస్ఎఫ్ ఆఫీస్ పార్కింగ్లో స్కూటీ బాంబ్ పేలిన తర్వాత అమృత్సర్ కంటోన్మెంట్ ఏరియాలో మరో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఈ 2 ఘటనలపై విచారణను వేగవంతం చేశారు పోలీసులు. సో పేలుడికి ఐఈడీ వినియోగించినట్టు కూడా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో 2 జవాన్లు మృతి చెందగా 3 సీరియస్గా ఉంది. అయితే మాస్కులు ధరించిన 2 వ్యక్తులు బాంబులు వేసినట్లు కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. వరుస పేలుళ్లు జరిగిన గంటల కొద్దీ పేలుళ్లు తామే చేశామని ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రకటించారు. సో పంజాబ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిన నేపథ్యంలో ఇటు తమిళనాడు, ఒక పక్క వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇటు పుదుచ్చేరి, యానాం ఎన్నికల కౌంటింగ్ ఫలితాల నేపథ్యంలో ఒక్కసారిగా పేలుళ్లు జరగడం నిజంగా కలకలం రేపింది. ఇప్పటికే ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియాలోని చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో పేలుళ్లు చేస్తామని కూడా వాళ్ళు ఇప్పటికే బెదిరించడం జరిగింది. సో గతంలో 2009 బాంబే బ్లాస్ట్ తర్వాత రీసెంట్గా జరిగిన రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ నిజంగా ఒక్కసారిగా దేశం అంతా ఉలిక్కిపడేలా చేసింది. దానికి సింధూర్తో మనం సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత కొన్ని ఘటనలు చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో వేర్పాటువాదులు కావచ్చు, ఐసిస్ సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళంతా ఎలాగైనా సరే భారతదేశంలో ఒక మత ఛాందస్యవాదాన్ని, ఈ వేర్పాటువాదాన్ని ఎలాగైనా సరే ప్రమోట్ చేయాలి, వాళ్ళ మతాల మధ్య చిచ్చు పెట్టాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే పాకిస్తాన్ జీడిపి ఆ ఇన్ఫ్లేషన్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి సేమ్ అలాగే ఇక్కడ భారత్ కూడా అవ్వాలి అని చెప్పి చాలా మ్యాజిక్లు చేసాయి, చాలా జిమ్మికిల్ చేశాయి. సో వాళ్ళ ఎలకత్ మఫియాలు ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు బేసిక్గా. సో ఇప్పటికీ పాకిస్తాన్ అడుక్కు తింటోంది, జీడిపి పడిపోయింది. కనీసం వాళ్ళ దగ్గర టమాటాల రేటు దాదాపుగా 150 రూపాయలు కేజీ ఉంటుంది. దాదాపుగా వాళ్ళు తినే తిండి కూడా దొరకని ఒక అగమ్య గోచర పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో భారత్లో మతాల మధ్య వాళ్ళు పెట్టే చిచ్చు కారణంగా సో వాళ్ళు అనుకున్నది సాధించవచ్చని ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఖలిస్తానీ వేర్పాటువాదులు పంజాబ్లో జరిగిన 2 గంటల సమయంలో ఏదైతే అర్ధరాత్రి జరిగిన ఈ 2 పేలుళ్ళు కూడా ఏదైతే అమృత్సర్లో ఆల్రెడీ స్కూటీలో పెట్టిన బాంబు పేలింది. అక్కడ సీసీ ఫుటేజ్లు మీరు మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో అది ఎక్స్క్లూజివ్గా మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ స్కూటీ పేలిన 2 గంటల్లోనే ఇటు జలంధర్లో మరొక బాంబు పేలింది. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ అధికారి ఉన్నారో వాళ్ళ టార్గెట్గా, గోయల్ టార్గెట్గానే ఇదంతా జరిగింది అని చెప్పి అక్కడి ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రకటించారు. సో వాళ్ళు ప్రకటించిన ఏదైతే ఆ వీడియోని చూసిన తర్వాత సో కొన్ని అంటే మనకున్న టెక్నాలజీ ప్రకారం అది ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారంటే పాకిస్తాన్ నుంచి అప్లోడ్ చేశారు. సో అంటే వీళ్ళు ఖలిస్తానీ వేర్పాటువాదులు కాదు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనే విషయం ఇక్కడ ఎన్ఐఏకి అర్థమైంది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక ప్రాపర్ ఎంక్వైరీతో, ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీతో ఇటు పోలీసుల యొక్క సహకారంతో కావచ్చు, అండ్ స్పాట్లో ఉన్న జలంధర్లు కావచ్చు అండ్ అమృత్సర్ కావచ్చు, ఈ 2 ఏరియాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, మీరు ఆల్రెడీ మనం టీవీ స్క్రీన్ పై విజువల్ చూస్తున్నారు, ఆ సీసీ క్యామ్ ఫుటేజ్. సో ఏదైతే ఒక్కసారిగా ఆ ఆటో అయితే ఆ స్కూటర్ చేతక్ వాహనం పేలిపోయిందో అక్కడ నుంచి 2-3 అటు ఇటు వెళ్తూ ఉంటారు. సో ఆ డిస్పస్ అవుతున్న క్రమంలో వాళ్ళని పట్టుకొని సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న వాళ్ళని పట్టుకొని పోలీసులు ఆరా తీశారు. సో 2 మాస్క్ వేసుకున్న వాళ్ళు 2, సో ఆ 2 వచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. జరిగిన 5 నిమిషాలకే అక్కడ బాంబు పేలడం అండ్ దాని తర్వాత జలంధర్లో బాంబు పేలడం, ఇవన్నీ అంటే ప్యారల్గా జరుగుతుందో. ఇప్పుడు ఖలిస్తానీ వేర్పాటువాదులు మేమే చేశామని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఈ ఖలిస్తానీ వెనుక ఐసిస్ తీవ్రవాదులు ఉన్నారనేది ఎప్పటి నుంచో ఒక ఇటు ఎన్ఐఏ కావచ్చు, ఇటు భద్రతా నిఘా సంస్థలు కావచ్చు, సో వీళ్ళందరూ చాలా హెచ్చరిస్తున్న నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో రీసెంట్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వేర్పాటువాదులు కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి వచ్చి మన దేశానికి వచ్చే శరణార్థులు, లైక్ అంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి కూడా కొంతమంది శరణార్థులు వస్తూ ఉంటారు. సో వాళ్ళ రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. సో సరిగ్గా 4 నెలల క్రితం అయితే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరగడానికన్నా ముందు కూడా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి చాలామంది శరణార్థులు వచ్చారు. ఆ శరణార్థుల్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ శరణార్థులు కాదు, వాళ్ళందరూ టెర్రరిస్టులు. సో వాళ్ళంతా డిస్పస్ అయిపోయి, దేశవ్యాప్తంగా డిస్పస్ అయిపోయి వాళ్ళు ఎలాగైనా సరే ఈ మతాల మధ్య హిందువులు ఎక్కడైతే జై శ్రీరామ్ అంటారో, రీసెంట్గా మనం చూసాం అయోధ్యలో ఒక ఖలిస్తానీ ఉగ్రవాది వెళ్ళి
ఒక కల్మా చూడడానికి ప్రయత్నించాడు, వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇలాంటివి అంటే ఒక విస్ఫోటనానికి దారితీసే కార్యక్రమాలు రీసెంట్గా, అంటే కొన్ని ఆపరేషన్ సింధూర్లో ఎప్పుడైతే మనం చాలా గట్టిగా వాళ్ళకి కౌంటర్ ఇచ్చామో, ఆ కౌంటర్ తర్వాత చాలామంది అంటే ఎలాగైనా సరే ఇండియాని దెబ్బ కొట్టాలి, సో వీళ్ళని టెక్నికల్గా లాజికల్గా మనం దెబ్బ కొట్టలేము, సో మొద్దుతనంగానే దెబ్బ కొట్టాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియా రావాలంటే వచ్చే సీన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా వీసాలు ఉండవు. ఆల్మోస్ట్ ఏదైతే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళని మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క ప్రొఫైల్ హైగా ఉంటేనే, లైక్ ఎట్లా అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, సమ్ పొలిటీషియన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. ఆల్మోస్ట్ 90 వాళ్ళు 100 మంది ప్రయాణించారంటే దాదాపుగా 900 మంది రిజెక్ట్ అయినట్టు లెక్క. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఏం చేయాలి, సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి డిస్పస్ అయ్యి మొత్తం అన్ని రాష్ట్రాలకి స్ప్లిట్ అయిపోతూ ఉంటారు. సో ఎలాగైనా సరే ఇక్కడ మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడమే వాళ్ళ ఎజెండా. సో ఇప్పుడు అక్కడ చేసింది అంటే ఒక భయం, అంటే రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి. సో బీజేపీ గవర్నమెంట్లో ఏదైతే భద్రత లేదు, లేదంటే ఇండియాలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పి ప్రతి సామాన్యుడు అనుకోవడం కోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు బేసిక్గా. సో వాళ్ళ కుట్రలు చాలా అంటే చాలా భగ్నమయ్యాయి. రీసెంట్గా హైదరాబాద్లో ఉగ్ర లింకులు దొరికాయి, రీసెంట్గా కాశ్మీర్లో ఉగ్ర లింకులు, దాదాపుగా ఒక 15 మంది ఈ మంత్లోనే, అయితే ఏప్రిల్ నెలలో దాదాపుగా 15 మంది ఉగ్రవాదుల్ని మన బిఎస్ఎఫ్ దళగాలు మట్టుబెట్టాయి చాలా చాకచక్యంగా. అంటే వాళ్ళు చేస్తున్న ప్రతి ఆపరేషన్ని, సో ఇంతకుముందు మనం చూసాం అయితే ఫుడ్ పాయిజన్ చేయడానికి, సో ఇలాంటి కొన్ని విష పదార్థాలని సేకరించి వాళ్ళు చేసినటువంటి పనులు కూడా మనం చూసాం. అండ్ రీసెంట్గా రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ చూసాం, చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ అది నిజంగా. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అనేది చాలా పెద్ద ఇన్సిడెంట్. నిజంగా దేశ చరిత్రలో ఒక మచ్చలాగా మనం పరిగణించవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ బ్లాస్టులు కలకలం ఎందుకు రేపుతున్నాయనే దానికి ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్న. సో వేర్పాటువాదులేమో మేము పలానా పోలీస్ అధికారి, పలానా డీజీపీ, పలానా ఏసీపీ వాళ్ళనే టార్గెట్గా చేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉండదు, ఏమీ ఉండదు. అంటే దీని వెనకాల ఎవరున్నట్టు, ఆల్రెడీ చేసేది ఒకళ్ళు, చేయించేది ఒకళ్ళు, చేశామని చెప్పేది ఒకళ్ళు. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వేర్పాటువాదుల పని కాదని ఇక్కడ మనకి తేటతెల్లమవుతున్న ప్రశ్న. సో పంజాబ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2 రాష్ట్రాల్లో దాదాపుగా హై అలర్ట్ ప్రకటించారు. ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు. ఇప్పటికే అక్కడ ఎలక్షన్స్ వస్తాయనే ఒక నేపథ్యంలో సో ఇలాంటి అల్లర్లు జరిగాయంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్న పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.